హలో ఫ్రెండ్స్, ఇప్పుడే గోపీచంద్ పక్కా కమర్షియల్ చూసి వచ్చేసాను. అంటే ఈ పక్కా కమర్షియల్ గురించి చాలా తక్కువ చెప్పుకుంటే మేలనిపిస్తుంది. లాస్ట్ టైమే డిసైడ్ అయ్యా ఒక సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వకూడదని. అసలు రివ్యూనే కాదు, నా అభిప్రాయం కూడా నెగిటివ్గా ఇవ్వకూడదని. కానీ నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ సినిమా ముఖ్యంగా ఎవరి కోసం వెళ్తాం? మెయిన్గా గోపీచంద్, ఇంకా బన్నీవాసు, తర్వాత డైరెక్టర్ మారుతి కోసం. రీసెంట్గా యాడ్ అయిన అల్లు అరవింద్ గారి గురించి కూడా చూసి ఓకే మంచి సినిమానే తీసింటారని. ఏమీ లేదు సినిమాకి, కంప్లీట్ ఫ్లాట్ నేరేషన్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్క మంచి సీన్ లేదు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ని చూపించారే తప్ప అది ఎమోషన్ సరిగ్గా పండలేదు. ఇంకా మారుతి తీస్తున్నారంటే ఖచ్చితంగా మనకు కనీసం కామెడీ అన్నా ఉంటుంది, కామెడీ లేదు. మారుతి సినిమాల్లో భలే భలే మొగాడిపోయి ఇంకా కొన్ని సినిమాల్లో కనీసం మ్యూజిక్ అన్నా ఉంటుంది. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా బాగలేదు. ఇలా చెప్తున్నానని చాలామంది హర్ట్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఏమి చేస్తాను చెప్పండి? మనం కూడా పక్కా కమర్షియల్గా ఆలోచించాలంటే, మీరు పక్క కమర్షియల్ అయితే డబ్బులు పెట్టాలంటే మీరు కూడా కమర్షియల్గా ఆలోచించేలాగా ఉంటే సినిమా పెట్టలేరండి, డబ్బులు పెట్టి చూడలేరు. మనం ఎందుకంటే సినిమా వాళ్ళు పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టి అదే పక్కా కమర్షియల్గా మనం ఆలోచిస్తే ఆడియన్స్ కూడా సినిమా చూడలేరు. మీరు ఒకవేళ నాన్ కమర్షియల్ అయితే సినిమా చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అదే రకంగా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మారుతిని కానీ గోపీచంద్ని కానీ చూసి అంతో ఇంతో మీరు ట్రస్ట్ చేసి వెళ్ళాలనుకుంటే సినిమా చూడండి. బట్ బాగలేదు అనుకొని బయటికి వచ్చి మళ్ళీ తిట్టుకోవడం, అరే మనం కూడా కమర్షియల్గా ఉంటే బాగుండు కదా, ఎందుకు మనం నాన్ కమర్షియల్ అయ్యామనుకుంటే మాత్రం నేనేం చేయలేను. డైలాగ్స్ బాగలేవు, స్టోరీ బాగలేదు, స్క్రీన్ ప్లే బాగలేదు, మ్యూజిక్ బాగలేదు, ఏది బాగలేదండి. నేనైతే ఖచ్చితంగా ఈ సినిమా బాగలేదనే చెప్తా. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఎందుకు ఈ సినిమా నెగిటివ్ టాక్ ఇవ్వాలనిపిస్తుందంటే, ఒక ఇంటర్వ్యూలో మారుతిని అడిగితే నీకు ఈ పక్కా కమర్షియలే అనేది ఎలా చెప్పావంటే, స్వామియే శరణమయ్యప్ప అనే దగ్గర నుంచి తీసుకున్నా అన్నాడు. నాకు తెలిసి అది ఎక్కిరింపే కదా. అలాంటి పదాన్ని ఇలా నేను యూజ్ చేసుకున్నాను, ఇలా నేను ఆ సౌండింగ్ వాడుకున్నాను అంటే నువ్వు దేవుడి పదాన్ని కించపరిస్తే దేవుడు నీ సినిమాని వెక్కిరించాడు. నాకు తెలిసి సినిమా ఫ్లాపే. అయినా గోపీచంద్ మీద అభిమానం ఉన్నవాళ్ళు చూడండి, అంతకంటే ఏం చెప్పలేను. బాబోయ్, ఇది పక్కా రాడ్డే. థ్యాంక్ యూ.